ఈ డాగ్ మెనేస్ను దృష్టిలో ఉంచుకునేసి అనేక తీర్పులు వెల్లడించారు. ఎక్కడ ఆపరేషన్లు, ఎక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటే వాటిని తీసుకునే ఆపరేషన్లు చేయించి సంతాన నిరోధక ఆపరేషన్లు చేసి మళ్ళీ అక్కడే వదలాలని చెప్పి. కానీ వాటి జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉండటం, ప్రజలను ముఖ్యంగా చిన్నపిల్లలను నైట్ టైము ఒంటరిగా పోతున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ అనేక ప్రమాదాలకు, ముఖ్యంగా ప్రాణాపాయాలు కూడా సంబంధించినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఇటీవల సంచారం ఎక్కువ కలిగినటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి కుక్కలను తరలించాల్సిందిగా ఆదేశించిన బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, స్కూళ్ళు, కాలేజ్, ఫంక్షన్ హాల్స్ ఇలాంటి చోట్ల ఉన్నటువంటి వాటితో పాటుగా ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతూ పిచ్చి పట్టినవి కానీ, లేదంటే ఫెరోషియస్ డాగ్స్ కానీ, ఇలా డేంజరస్గా తయారైనటువంటి వాటిని దూర ప్రాంతాలకు తరలించి వాటిని సంరక్షణ కోసం చూసుకోవాల్సిందిగా ఆదేశించిన స్థలాల కోసము అన్వేషించి రెవెన్యూ నుంచి స్థలం తీసుకునేది వాటి కోసం ఈ రీహాబిలిటేషన్ కోసం ఉంచేసినటువంటి వాటికి టెండర్ కూడా పిలవడం జరిగింది. అక్కడికి తరలించే లోపు ఇప్పుడు టెంపరీగా మనకు ఈ ఏబీసీ ఆపరేషన్ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఈ డేంజరస్గా తయారైనటువంటి కుక్కలను పట్టి అక్కడ